ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అమ్మవారి దయ వలన అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను. మరి ఈ రోజున అమ్మవారు మనకు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశం రూపంలో మన ముందుకైతే వచ్చారు. మరి ఈ రోజున అమ్మవారు మనకు దీన్ని ఉద్దేశించి ఈరోజు సందేశాన్ని తెలియజేయబోతూ ఉన్నారో తెలుసుకుందామండి. ఇప్పుడే కనుక మన ఛానల్ను చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక ఈ రోజున అమ్మవారు ఏం చెప్తూ ఉన్నారు అంటే, బిడ్డ, ఈ రోజున నువ్వు వినబోతున్నటువంటి సందేశం మామూలు సందేశం కాదు. ఈరోజు నువ్వు ఒక రహస్యాన్ని, అలాగే ఈ సందేశం రూపంలో ఒక శుభవార్తను వినబోతున్నావు. కనుకనే మనసు పెట్టి వింటే ప్రతిదీ కూడా నీకు అర్థమవుతుంది అని అంటున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో, రేపటి రోజున మనకు అమ్మవారు చివరి అవకాశంగా వినిపించేటటువంటి శుభవార్త ఏమిటో తెలుసుకుందాం. బిడ్డ, ముందుగా నువ్వు వినబోయేటటువంటి శుభవార్త గురించి నువ్వు తెలుసుకునే ముందుగా అసలు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు నీ కళ్ళకు కట్టినట్లుగా వినిపించబోతూ ఉన్నాను. మనసు పెట్టి మరీ విను. నీ జీవితం అనేది ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో ఎగుడు దిగుడులు ఉన్నాయి. అయితే నువ్వు సాధారణంగా చాలా కష్టపడేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటావు. చిన్నప్పటి నుండి ఎన్నో ఆటుపోట్లను, అవమానాలను ఎదుర్కొని ఉన్నావు. అలాగే నీ జీవితం అనేది ఎప్పుడూ కూడా పూల పాన్పు అనేది అసలు అనిపించలేదు నీకు. అంత మాత్రమే కాదు, ముళ్ళబాటలో సాగినటువంటి అనుభవాలు నీకు చెప్పడానికి అనేకం ఉన్నాయని నాకు తెలుసు. ఈ కష్టాలకు నువ్వు కృంగిపోకుండా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంలాగా స్వీకరించి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటూ వచ్చావు. బాల్యం నుండే బాధ్యతలు మోయడం అనేది నీకు అలవాటుగా మారింది. ఈ పట్టుదల, ఈ కార్యదీక్ష నిన్ను ఈ రోజున ఉన్నత శిఖరాలకు చేర్చబోతున్నాయి. ఈ అనుభవాలు నీ వయసుకు మించినటువంటి పరిణితిని నీకు అందించాయి. నిన్ను ఒక యోధుడిగా తయారు చేశాయి. నీకు మానవత్వం ఎక్కువ. నీ హృదయం కరుణతో నిండిపోయి ఉంటుంది. సమాజం బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనే తపనతో ఎప్పుడూ కూడా నీ మనసు బలంగా ఉంటుంది. ఇప్పుడు నీకున్నటువంటి స్నేహితులు కూడా చాలా ఎక్కువే. నిజమైనటువంటి స్నేహితులు మాత్రం చాలా తక్కువ. అయితే ఎటువంటి భేదాలు చూపకుండా నువ్వు అందరితో కలిసిపోతావు. కానీ నీ మనసును అర్థం చేసుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. నువ్వు ఎప్పుడూ కూడా స్వతంత్రంగా, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతావు. బానిసత్వాన్ని నువ్వు అసలు సహించవు. ఇతరుల కింద పనిచేయడం కానీ, ఎవరైనా ఏదైనా ఆదేశాలు, సలహాలు ఇస్తే వాటిని పాటించడం అనేది నీకు అస్సలు నచ్చదు. పాతకాలపు పద్ధతులను, మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూ ఉంటావు ఎదురు తిరిగి. ఎందుకంటే నీ ఆలోచన విధానం ఎప్పుడూ కూడా నలుగురు మెచ్చుకునేలాగా, సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడు కూడా నువ్వు ముందే ఉన్నావు. అయితే నీలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారిని కూడా నేను చూసి మురిసిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి. నువ్వు పుట్టుకతోనే తెలివిగా, నీ బుద్ధి చాలా చురుగ్గా ఉండేది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆశ ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో నీ ఆలోచన విధానం అంతా కూడా పూర్తిగా మారిపోయింది. చాలా భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. నీలో విపరీతమైనటువంటి కోపం ఎక్కువైపోయింది. ఎప్పుడు కూడా ఆదర్శాల కోసం జీవించే నీవు ఇప్పటి రోజుల్లో కష్టము, అలాగే కోపము, ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతూ ఉంటున్నావు. చూడమ్మా, నీకు ఎన్నోసార్లు చెప్పాను నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అని. కానీ నువ్వేం చేస్తున్నావు? పగ, ప్రతీకారమును, ద్వేషాన్ని పెంచుకుని నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. నిన్ను అవమానపరిచిన వారిని, నిన్ను కించపరిచిన వారిని చూసి ఒక చిరునవ్వు నవ్వమ్మా అని చెప్పాను. కానీ నువ్వు మాత్రం అవే తలుచుకుంటూ నిద్ర కూడా పోవడం లేదు. చూడు, నువ్వు ఎప్పుడైతే ఈ ఆలోచనలు పక్కన పెడతావో, ఎప్పుడైతే నీకు జరిగింది అన్యాయం అని చెప్పి నీకు తెలుసు, నాకు కూడా తెలుసు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు ఏదైతే సాధించాలని చెప్పి నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉన్నావో ఆ ప్రయత్నం వైపు నువ్వు దృష్టి పెట్టు. నీ దృష్టిని భవిష్యత్తు వైపు మళ్లించు. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో, దానికి నువ్వు ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచించు. నీ ఆశలన్నీ కూడా ఉన్నతంగా ఉంటాయి. నాకు తెలుసు, కొన్నిసార్లు నువ్వు చాలా రకాలుగా నలిగిపోయావు, ఒంటరిగా మిగిలిపోయావు. అయితే నువ్వు ఎంత సరదాగా ఉండేదానువో, ఎంత చక్కగా ఉండేదానువో నాకు తెలుసు. కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోవడం అనేది ఇతరులకు చాలా కష్టంగా అనిపించవచ్చునేమో, కానీ నాకు మాత్రం
తేలికైనటువంటి పని. నీ మనసు ఒక సముద్రం లాంటిది. నీ బాధను కూడా నువ్వు పైకి నవ్వుతూ దాచేసేటటువంటి మంచి మనసు ఉన్నటువంటి దానివి. అసలు నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్న వారే నీ మనసును అంటే నీ గురించి తెలుసుకోగలుగుతారు. ఆ అర్హత కూడా కొంతమందికే దక్కిందనుకో. ఒక్కొక్కసారి నీ అభిప్రాయానికి తిరుగులేని విధంగా నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకున్నా సరే కానీ, లేదంటే ఒక అభిప్రాయం ఏర్పడినా చాలా మొండితనంగా వ్యవహరిస్తావు. నీ ఆత్మవిశ్వాసానికి నువ్వు పెట్టింది పేరుగా నిలబడతావు. కొన్నిసార్లు ఇతరులకు వింతగా అనూహ్యంగా నువ్వు అనిపించవచ్చు. అందరూ వెళ్ళే దారిలో కాకుండా నీకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికే నువ్వు ఇష్టపడతావు. అసలు నీ జీవనశైలి, ఇష్టాలు అన్నీ చాలా భిన్నంగా ఉంటాయనుకో. నీ చుట్టూ ఒక రహస్యమైనటువంటి వాతావరణాన్ని నువ్వు సృష్టించుకున్నావు. కుటుంబం, స్నేహితులు, ఇలా చాలా అత్యద్భుతమైనటువంటి మంచి ప్రపంచం నీది. నీ వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే నువ్వు సహించవు. నీ స్వేచ్ఛకు భంగం కలిగితే ఊరుకో. నీలో చాలా మందికి చెప్పలేనటువంటి నిన్ను చూసి ఆదర్శంగా నీ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఎన్నో విషయాలు దాగున్నాయి. కానీ నువ్వు ఎక్కువగా ఈ మధ్యకాలం నీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నీకు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు నువ్వు ఆ వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. మరి అలాగే నిన్ను నీవుగా జాగ్రత్తగా నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. నీ జన్మకు ఒక గొప్ప లక్ష్యం ఉంది. నువ్వు ఎంత గొప్ప మానవతావాదివి ఎల్లప్పుడూ కూడా ఒక వ్యక్తిగత సుఖాల కంటే కూడా నీ చుట్టూ ఉన్న సమాజం గురించే నువ్వు ఆలోచించే మంచి మనసున్న దానివి. నీ గురించి కుటుంబ సభ్యులు, బంధువుల శ్రేయస్సులు అన్నీ కూడా వాళ్ళందరి గురించి నువ్వే ఆలోచిస్తావు. ఇతరుల కంటే కూడా విభిన్నంగా ఉంటుంది నీ ఆలోచన. అంత మాత్రమే కాదు, పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేవు. వారిని నీవారుగా భావించి చలించిపోతూ ఉంటావు. సున్నితమైనటువంటి, కరుణామైనటువంటి మనస్సు నీది. అయితే విధి విచిత్రం చూడు ఎలా ఉందో. నీ జీవితం చిన్నతనం నుండే పూలపాన్పులాగా లేదని చెప్పాను కదా. ఎన్ని ఒడిదుడుకులకు, కష్ట నష్టాలను ఎదుర్కొన్నావు. అలాగే నీ వయసుకు మించిన బాధ్యతలను మోసావు. నీ భుజాలపై ఎప్పటికీ కూడా మోస్తూనే ఉన్నావు. అయినప్పటికీ ఎన్ని తుఫానులను నిన్ను చుట్టుముట్టలేదు. నువ్వు అధైర్యపడలేదు కూడా. అయినా కూడా ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోకుండా నిలబడ్డావు. అది నీ గొప్పతనం. ఈరోజు ఈ స్థాయిలో నిన్ను నిలబెట్టింది నీ గొప్పతనమే. నీకు ఆప్తులుగా అంగీకరిస్తే ఎవరినైనా కానీ వారి కోసం నువ్వు ప్రాణమైనా ఇవ్వడానికి వెనుకాడకు. అయితే నిన్ను కొంతమంది వ్యక్తులు గాయపరిచారు, మాటలతో గాయపరిచారు. కానీ అలాగే నిన్ను నమ్మించి మరి నీ దగ్గర ఉన్నటువంటి డబ్బును, లేదంటే నీ మనస్తత్వాన్ని, లేదంటే నీపై ఉన్నటువంటి వారిపై ఉన్నటువంటి నమ్మకాన్ని పూర్తిగా వారు పోగొట్టేసుకున్నారు. నిన్ను చాలా మోసపరిచారు. ఇది వారి విషయం. నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు. ఇదంతా కూడా వారి యొక్క మనస్తత్వం. పుట్టినప్పటి నుంచి వారి మనస్తత్వం అలాగే ఉంటుంది. నువ్వు ఎంత మంచి మనసు కలిగి ఉంటావో వారు దానికి భిన్నంగా వారి యొక్క చెడ్డ మనసును వారు బయట పెట్టుకున్నారు. కానీ నువ్వే తెలుసుకోవాలి ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది. అయితే ఇప్పుడు నీకు జాగ్రత్తగా ఉండు. నీ అనుభవాలన్నీ కూడా నీకు పెద్ద గుణపాఠాలు నేర్పించేస్తాయి. ఇకనైనా జాగ్రత్త పడు. ప్రతి అనుభవం నిన్ను రాటుదేలేగా చేసింది. ఒక వజ్రంలాగా నిన్ను తయారు చేసింది. అంతే కదా. మరి రాయే అనుకుంటే ఆ వజ్రం విలువ ఎవరికి తెలుస్తుంది? ఆ తెలిసేవారికే ఆ వజ్రం విలువ తెలుస్తుంది. నీ జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటూ ఉన్నాయి. ఎన్నో రకాలుగా నువ్వు కిందపడి పైకి లేచినటువంటి వ్యక్తివి. మరి నీకు ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏమిటో తెలుసా? నీ చుట్టూ ఉన్న మనుషులే. నీకున్నటువంటి మంచితనాన్ని అలుసుగా తీసుకుని చాలామంది పుస్తకాల్లో నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా నీ చుట్టూ ఉన్న మనుషులు నేర్పించిన గుణపాఠాలే నువ్వు ఎక్కువ తీసుకున్నావు. ఇక కొంతమందిని నువ్వు ఎంతగా నమ్మావు గత కొన్ని సంవత్సరాలుగా నీపై నువ్వు నమ్ముకుని కంటే ఇతరులపై ఎక్కువగా నమ్మకాన్ని పెట్టేసుకున్నావు. ముఖ్యంగా నిన్ను పరీక్షిస్తున్నటువంటి కాలం కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోయే అంతగా అతి మంచితనంతో చాలామందిని గుడ్డిగా నమ్మేశావు. రాబోయే రోజుల్లోనైనా జాగ్రత్తగా ఉండమ్మా. నీకోసం ఎదురు చూస్తున్నటువంటి వెలుగును చూపించడానికి నేను నీ ముందుకు రాబోతున్నాను. ఒక్కసారి నీ గతాన్ని నువ్వు ఈరోజు గుర్తు చేసుకో. ఇక పూర్తిగా మర్చిపో. సుమారు కొన్ని సంవత్సరాల క్రితం నీ జీవితంలో అడుగుపెట్టినటువంటి కష్టాలు, సమస్యలు ఎంత భయంకరంగా ఉన్నాయో తలుచుకో. ఇప్పటి వరకు ఎంత హుందాగా, స్వతంత్రంగా, ఎవరి సహాయము లేకుండా చాలామందికి సహాయం చేసి బ్రతికినటువంటి నీ జీవితం ఒక్కసారిగా ఎందుకు తలకిందులయ్యింది? ఎవరు నమ్మినా కూడా అందరూ కూడా మోసం చేస్తూ వచ్చారు. కానీ నీ కష్టాల కడలి అనేది రేపటి నుండి పూర్తిగా తొలగిపోబోతుంది. నువ్వు కూడబెట్టుకున్నటువంటి ధనం, కీర్తి,
గౌరవం నెమ్మదిగా కరిగిపోయాయి. అనవసరమైనటువంటి ఖర్చుల్లో ఊహించిన అనారోగ్య సమస్యలు నిన్ను చుట్టుముట్టాయి. రాత్రులకు రాత్రులు నిద్ర కరువైంది. భవిష్యత్తుకు అంధకారంగా కనిపించింది. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఏం పాపం చేశాను? నాకే ఎందుకు ఈ శిక్ష అని నువ్వు ప్రశ్నించుకునే రోజు లేదు కదా. నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను ఒంటరిని చేసింది. నీ నీడ కూడా నిన్ను శత్రువుని చేసేసింది. నీకు స్నేహితులు దూరమయ్యారు, బంధువులు ముఖం చాటేశారు, మానసికంగా ఆర్థికంగా నువ్వు నలిగిపోయావు. ఇది నీకు నేర్పించినటువంటి గుణపాఠం. కాలం ఏది శాశ్వతం కాదు బిడ్డ. బంధుత్వము శాశ్వతం కాదు. అసలు చెప్పాలంటే మనమే శాశ్వతం కాదు. ఈ డబ్బు శాశ్వతం కాదు. నీకు నువ్వే శాశ్వతం అనే సత్యాన్ని నువ్వు భగవంతుడు రుచి చూపించాడు నీకు. కఠినమైనటువంటి సత్యం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇక నీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి అవకాశాలను అలాగే మంచి జీవితాన్ని ప్రవేశపెట్టబోతున్నాను. ఇకనైనా జాగ్రత్త పడు. నిన్ను నువ్వే అంటికు పెట్టుకుని అన్ని విధాలుగా నీ మనసు నువ్వే నమ్ముకుని నీ సామర్థ్యంపై నీకే నమ్మకం లేకపోతే ఎలా చెప్పు? నువ్వు ఎంత మంచి చేసినా అందరికీ చెడుగా కనిపించింది కదా. ఇకనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఏ సమయంలో జరిగేటటువంటి అవమానాలన్నింటినీ గుర్తు చేసుకోవద్దు. తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నిన్ను తల ఎత్తుకుని నిలబడి నలుగురిలో కూడా అందరికీ కూడా అంటే నువ్వు ఆదర్శప్రాయంగా చేసేలాగా నేను చేస్తాను. నీ ఉనికినే ప్రశ్నించేలాగా చేస్తాయి కొన్ని సమస్యలు. నీ ఆత్మగౌరవమే నీ ప్రాణం. ఆ ప్రాణంపైనే దెబ్బ కొట్టాడు ఒక క్రూరమైనటువంటి వ్యక్తి. అది కూడా నువ్వు నమ్మినటువంటి వ్యక్తి. అణువున నిన్ను అంధకారంలో తీసుకొచ్చాడు. ఈ రోజున ఏ వ్యక్తిపై అయితే నువ్వు నమ్మకాన్ని పెట్టుకున్నావు ఆ వ్యక్తే నీకు ద్రోహం చేశాడు. నువ్వు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి వ్యక్తులే నిన్ను వెన్నుపోటు పొడిచారు. ఇది నీ ఎదుగుదలను ఓరవలేనటువంటి వాళ్ళు కావచ్చు, నీ పతనానికి ప్రణాళికలు వేసినటువంటి వాళ్ళు వ్యక్తులు కావచ్చు, నీ బలహీనతలను ఆసరాగా తీసుకున్నటువంటి వ్యక్తులైనా కావచ్చు. ఇలా వారి యొక్క విష వలయంలో నువ్వు చిక్కుకుపోయావు. ఇప్పుడైనా అర్థం చేసుకో. నువ్వు అడిగినటువంటి ప్రతి నాటకంలో ఆడినటువంటి నువ్వు ఓడిపోయేలాగా చేసింది కేవలం విధి మాత్రమే. నీ ఆప్తులే పరారయ్యారు. ఇకనైనా కానీ నీ చుట్టూ చేరే ప్రపంచంలో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎవరిని నమ్మాలో, ఎవరితో స్నేహం చేయాలో, నీతో జరిగినటువంటి మోసాల గురించి చెప్పినా ఎన్నో తక్కువ. ప్రతిరూపంగా నువ్వు మోసపోయావు, ఆర్థికంగా మానసికంగా కూడా. ఇలా నమ్మకం విషయంలో మోసపోయావు. నీపై పెట్టినటువంటి అంటే నిన్ను ప్రేమించినటువంటి వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదు. నీకు వెనుక నిలబడే వాళ్ళు నిన్ను విడిచిపెట్టారు. డబ్బు రూపంలో, మాట రూపంలో, ఆస్తి రూపంలో ఎన్నో మోసాలు. ఈ మోసాలు మిమ్మల్ని రాటు తేల్చాయి కదా. ఎవరు నమ్మలేరు, ఎవరు నమ్మాలి అనేది ముఖం వెనక ఇంకో ముఖం పెట్టుకుని ఉన్న వాళ్ళు కూడా నీకు అర్థమయ్యారు కదా. రేపటి రోజున నువ్వు వినేటటువంటి శుభవార్త ఎలా ఉంటుందో తెలుసా? నీ జీవితంలో చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి శుభవార్త అవుతుంది. నీ ప్రతి బాధ, ప్రతి కన్నీటి చుక్కకు, ప్రతి అవమానానికి ఆ యొక్క వార్తే నీ దిశను పూర్తిగా మార్చేస్తుంది. చూడమ్మా, నేను నిన్ను అన్ని రకాలు కూడా సిద్ధం చేశాను. నీ జీవితం అంతా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇక నీ జీవితానికి ఉన్నతమైనటువంటి మార్గంలో మంచి మార్పు చేయడానికే అవసరమైనటువంటి కొత్త విషయాలను నువ్వు తెలుసుకోవడానికే ఈరోజు ఈ సందేశం రూపంలో నీ ముందుకు వచ్చాను. ఇది ఒక గొప్ప సంకేతంగా నువ్వు భావించాలి. మరి నూతన వ్యక్తులు నీ జీవితం నుండి తప్పకుండా అంటే ఒక మంచి మార్గాన్ని నీకు చూపిస్తారు. పాత వ్యక్తులు అందరూ కూడా నిన్ను మోసం చేశారు కదా. ఇప్పుడు నీ పరిచయమైనటువంటి కొత్త వ్యక్తులే నీకు నా సంకల్పంతో నీకు మార్గం చూపిస్తారు. నీ ఆలోచనలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతికూల సంఘటనలు, చెడు వార్తలు ఇవన్నీ కూడా బయటకు పంపించేస్తారు. నీ యొక్క లక్ష్యం ఏమిటి అనేది నీకు గుర్తు చేస్తారు. నీ మనసులో అనవసరమైనటువంటి ఆలోచనలు రేపటి నుండి అనేది ఉండకూడదు. ఉండనివ్వవద్దు. నువ్వు ప్రతికూలతను నీ జీవితం నుండి స్వయంగా నీ చేతులారా తరిమి వేస్తున్నాను. అలాగే ఇక నుండి ఏది చెడుగా ఆలోచించవద్దు. నెగిటివ్ వార్తలను, అనవసరమైనటువంటి విషయాలను, ఇతరులకు విమర్శించేటటువంటి వీడియోలను వీటిని పట్టించుకోనే వద్దు. వాటిని చూడడం పూర్తిగా మానేసేయి. నీకు తెలియకుండానే నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇలా వృధా చేసే విషయాలను నువ్వు దూరంగా ఉండు. నీ సమయం ఎంతో అర్థవంతమైంది అని అర్థం చేసుకో. నీవు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పరీక్షించు. దానికి బదులుగా నిన్ను నువ్వు ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని, నీ ఆర్థిక విషయాలను చక్కదిద్దుకోవాలి అనే విషయాలపై దృష్టి పెట్టు. సానుకూలమైన విషయాలను చూడటం, సానుకూలమైన వ్యక్తుల మాటలు వినడం, ఒక మంచి పుస్తకాలు చదవడం మొదలుపెట్టు. ఇక నీలో కొత్త ఉత్తేజం, కొత్త ఉత్సాహం కలుగుతాయి. నీ ఆలోచన విధానంలో స్పష్టంగా మార్పు వస్తుంది. ఇది చాలా అంటే చాలా గొప్ప అద్భుతంగా జరిపిస్తుంది. నీ జీవితంలో అద్భుతమైనటువంటి సమయాన్ని రాబోతుందని ఈరోజే నీకు సూచన ద్వారా తెలియజేస్తున్నాను. నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారకపోయినా దాన్ని చూసే నీ దృష్టికోణం మారబోతోంది.
మార్చే నీ జీవితంలో అన్నింటికంటే నువ్వు ప్రతిదానిని మంచిని చూడడం ప్రారంభిస్తావు. నీవు బలంగా నమ్మేటటువంటి ఆ దైవమే ఈరోజు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నానని నమ్ము. సానుకూలమైనటువంటి జీవితాన్ని పొందడానికి సిద్ధంగా ఉండు. నీకు నీ దుర్గమ్మ ఎప్పుడూ ఉండనే ఉంటాయి. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ అమ్మవారు ఈరోజు చెప్పినటువంటి ఈ సందేశం మీకు నచ్చింది, గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ శ్రీమాత్రే నమః అని కామెంట్ చేసి మీకు వీడియోని మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. అలాగే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. మరో చక్కని అమ్మవారి సందేశంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను ఫ్రెండ్స్. అంతవరకు అమ్మవారి కృప, కరుణ, కటాక్షములు మనందరిపైన, మన కుటుంబ సభ్యులందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.